MDH కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనమే ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్తా, ఆలు గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో. MDH. చాలా రోజుల తర్వాత తలైవా మార్కెట్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసిన సినిమా జైలర్. సరైన సినిమా పడితే రజనీ అభిమానులు జోరు ఏ రేంజ్ లో ఉంటుందో ఆ మూవీ ప్రూవ్ చేసింది. అందుకే ఆ సినిమా సీక్వెల్ ను మరింత గ్రాండ్ గా ప్లాన్ చేశారు మేకర్స్. ఇంతకీ పార్ట్ 2 స్టేటస్ ఏంటి, రిలీజ్ ఎప్పుడు, ఈ స్టోరీలో ట్రాక్ చేద్దాం. కూలీ సినిమా అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాకపోవడంతో ఇప్పుడు రజనీ ఫ్యాన్స్ జైలర్ 2 కోసం ఎదురు చూస్తున్నారు. బ్లాక్ బస్టర్ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న జైలర్ 2తో తలైవా మళ్లీ ఫామ్ లోకి వస్తారని గట్టిగా నమ్ముతున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ విషయంలో ఇంట్రెస్టింగ్ న్యూస్ రివీల్ చేశారు రజనీ. రీసెంట్ గా ఎయిర్పోర్ట్ లో మీడియాతో మాట్లాడిన రజనీకాంత్ జైలర్ 2 షూటింగ్ కోసం కేరళ వెళుతున్నట్టుగా చెప్పారు. అంతేకాదు, ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ జూన్ తరువాత రిలీజ్ అవుతుందన్నారు. అంటే జైలర్ 2 రిలీజ్ కోసం రజనీ ఫ్యాన్స్ మరో 10 నెలలు వెయిట్ చేయక తప్పదన్నమాట. జైలర్ సినిమాకి సీక్వెల్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేసిన మూవీ టీం ఆ అనౌన్స్మెంట్ టీజర్ లో రజనీకాంత్ ని మాత్రమే చూపించారు. దీంతో పార్ట్ 1 లో ఉన్న క్యారెక్టర్లు సీక్వెల్ లో కనిపిస్తాయా, లేదంటే ముత్తువేల్ పాండియన్ క్యారెక్టర్ ని మాత్రమే తీసుకుని కొత్త కథని డిజైన్ చేశారా అనే డౌట్స్ రైజ్ అయ్యాయి. సీక్వెల్ విషయంలో ఉన్న అనుమానాలపై గతంలోనే క్లారిటీ ఇచ్చారు సీనియర్ నటి రమ్యకృష్ణ. మరోసారి ముత్తువేల్ పాండియన్ భార్యగా నటిస్తున్నందుకు ఆనందంగా ఉందంటూ ఆమె చేసిన కామెంట్ కథ విషయంలో క్లారిటీ ఇచ్చింది. జైలర్ 1 కథ ఎక్కడ ముగిసిందో పార్ట్ 2 కథ అక్కడ్నుంచే మొదలు పెట్టాలని దర్శకుడు నెల్సన్ ప్లాన్ చేశారు. మరి పార్ట్ 2 కూడా తొలి భాగం రేంజ్ లో సక్సెస్ అవుతుందో లేదో చూడాలి. ఇప్పటి వరకు గ్లామర్ ఇమేజ్ తోనే కెరీర్ నెట్టుకొస్తున్న మాళవిక మోహనన్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలో కొత్తగా ట్రై చేయాలని ఫిక్స్ అయ్యారు. కమర్షియల్ హీరోయిన్ క్యారెక్టర్స్ ను పక్కన పెట్టి కొత్త ప్రయోగాలకు రెడీ అవుతున్నారు. తంగలాంతో స్టార్ట్ చేసిన ఈ ట్రెండ్ ను ఫ్యూచర్ లోను కంటిన్యూ చేయాలనుకుంటున్నారు ఈ బ్యూటీ. మాళవిక మోహనన్ హీరోయిన్ గా ఈ పేరు తెలిసిన వాళ్లు కొంతమంది అయినా గ్లామర్ క్వీన్ గా పరిచయం ఉన్న వాళ్ల నెంబర్ మాత్రం భారీగానే ఉంటుంది. సోషల్ మీడియాలో హీట్ పెంచే ఫోటోషూట్స్ తో హల్చల్ చేసే బ్యూటీ హీరోయిన్ గా కన్నా ఇన్స్టా స్టార్ గానే ఎక్కువ పాపులర్. స్టార్ హీరోల సినిమాల్లో నటించిన మాళవికకు నటిగా పెద్దగా గుర్తింపు రాలేదు. అందుకే తంగలాన్ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో యాక్షన్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ చేసిన మాళవిక ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలోనూ ఏదైనా కొత్తగా ట్రై చేయాలనుకుంటున్నారు. కెరీర్ స్టార్టింగ్ లో స్టార్ హీరోల సినిమాలో ఛాన్స్ వస్తే చాలు అనుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు మనసు మార్చుకున్నారు. పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న బలమైన పాత్రల కోసం ఎదురు చూస్తున్నారు. అందుకే హరీబరీగా సినిమాలు చేయకుండా డిఫరెంట్ మూవీస్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎంత ప్రయత్నించినా ఆన్లైన్ లో సూపర్ ఫామ్ లో ఉన్న మాళవిక సిల్వర్ స్క్రీన్ మీద మాత్రం ఆ జోరు చూపించలేకపోతున్నారు. స్టార్ హీరోల సినిమాలో ఛాన్సులు వచ్చినా ఆ ఆఫర్స్ ఈ బ్యూటీ కెరీర్ కి ఏమాత్రం ఉపయోగపడలేదు. మరి ఇక మీదట రాబోయే సినిమాలైనా అమ్మడి ఆశలు నెరవేరుస్తాయేమో చూడాలి. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కు టైం అస్సలు కలిసి రావడం లేదు. ఒకప్పుడు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ గా ఇండస్ట్రీని రూల్ చేసిన అమీర్ ఖాన్ ఇప్పుడు సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు. వరుస ఫెయిల్యూర్స్ ఎదురు కావడంతో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలోనూ ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ బిగ్ హిట్ చూసి చాలా కాలమవుతోంది. చివరిగా దంగల్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఆమీర్ ఆ తర్వాత ఆ రేంజ్ సక్సెస్ మళ్లీ చూడలేదు. 10 ఏళ్లుగా సక్సెస్ కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నా టైం కలిసి రావట్లేదు. లాంగ్ గ్యాప్ తర్వాత లాల్ సింగ్ చడ్డా సినిమా చేసిన ఆమీర్ కి బిగ్ షాక్ తగిలింది. భారీ అంచనాలు పెట్టుకున్న సినిమా మినిమం బజ్ కూడా క్రియేట్ చేయలేకపోవడంతో డైలమాలో పడిపోయారు ఆమీర్. మరోసారి లాంగ్ బ్రేక్ తీసుకుని రీసెంట్ గా సితారే జమీన్ పర్ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చారు. హిట్ ఫార్ములాతో తెరకెక్కిన ఈ సినిమా కూడా ఆమీర్ కెరీర్ ని ట్రాక్ ఎక్కించలేకపోయింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సితారే జమీన్ పర్ ఫ్లాప్ అవటంతో నిర్మాతగాను నష్టపోయారు ఆమీర్. ఆల్రెడీ దాదాసాహెబ్ పాల్కే బయోపిక్ ని అనౌన్స్ చేసిన ఆమీర్ ఇప్పుడు ఆ సినిమా చేయాలా వద్దా అనే డైలమాలో ఉన్నారట. ప్రయోగాలు పెద్దగా వర్కౌట్ కాకపోవటంతో మళ్లీ కమర్షియల్ ఎలిమెంట్స్ లేని బయోపిక్ జోలికి వెళ్లటం అవసరమా అనే ఆలోచనలో ఉన్నారు. ఈ కన్ఫ్యూజన్ నుంచి ఆమీర్ ఎప్పుడు బయటపడతారో చూడాలి. బాలీవుడ్ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిగ్ హిట్ ఓ చిన్న సినిమాతో వచ్చింది. బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల పంట పండించిన ఆ మూవీ ఇప్పుడు ఓటీటీలోనూ రికార్డ్ వ్యూస్ సాధిస్తోంది. టాప్ స్టార్స్ కు కూడా సాధ్యం కాని రేంజ్ లో ట్రెండ్స్ లో నెంబర్ 1 ప్లేస్ లో నిలిచింది. ఏంటా సినిమా అనుకుంటున్నారా? హ్యావ్ ఎ లుక్ ఆన్ ది స్టోరీ. సయారా
ప్రెజెంట్ ఇదే నేషనల్ లెవెల్లో ట్రెండింగ్ మూవీ. ఎలాంటి అంచనాలు లేకుండా ఆడియన్స్ ముందుకొచ్చిన ఈ చిన్న సినిమా బాక్సాఫీస్ మీద కనక వర్షం కురిపించింది. ఇప్పుడు ఓటీటీలోనూ అదే జోరు చూపిస్తోంది ఈ రొమాంటిక్ డ్రామా. మోహిత్ సూరి దర్శకత్వంలో తెరకెక్కిన సయారా మూవీతో అహన్ పాండే, అనిత్ పడ్డా వెండితెరకు పరిచయం అయ్యారు. పెద్దగా క్రేజ్ లేని దర్శకుడు డెబ్యూ స్టార్స్ తో చేసిన ఈ సినిమా కేవలం 4 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఫుల్ రన్ లో 570 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమా ఇంపాక్ట్ ఏ రేంజ్ లో ఉందంటే బాలీవుడ్ టాప్ స్టార్స్ సాధించిన చాలా రికార్డులు చెరిగిపోయాయి. ఇప్పుడు ఓటీటీలో రికార్డుల వేట కంటిన్యూ చేస్తోంది సయారా. డిజిటల్లో రిలీజ్ అయిన తొలి వారంలోనే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వ్యూస్ సాధించిన నాన్ ఇంగ్లీష్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. ట్రెండ్స్ లోనూ టాప్ లో కంటిన్యూ అవుతోంది సయారా. ఇలా చిన్న సినిమాలతో పెద్ద విజయాలు సాధించటం అనే ట్రెండ్ సౌత్ లోనే ఎక్కువగా కనిపించేది. కానీ ఇప్పుడు నార్త్ సినిమా ఈ ఫార్ములాని పర్ఫెక్ట్ గా క్యాష్ చేసుకుంది. ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే బాలీవుడ్ బాక్సాఫీస్ గాడిలో పడినట్టే అంటున్నారు క్రిటిక్స్. సమంత కాంపౌండ్ నుంచి సినిమా అప్డేట్ వచ్చి చాలా రోజులవుతుంది. ప్రెజెంట్ వెబ్ సిరీస్ల మీదే ఎక్కువగా ఫోకస్ చేస్తున్న ఈ భామ నిర్మాతగా బిగ్ స్క్రీన్ తో టచ్ లో ఉన్నారు. యాక్టింగ్ కు బ్రేక్ ఇచ్చిన కొత్త జర్నీలో బిజీగా ఉన్నారు ఈ బ్యూటీ. ఏంటా జర్నీ అనుకుంటున్నారా? ఈ స్టోరీ చూడాల్సిందే. సినిమాలు చేయకపోయినా ఆడియన్స్ తో మాత్రం టచ్ లో ఉండేందుకు ట్రై చేస్తున్నారు శామ్. ఇన్నాళ్లు యాక్టింగ్ మీదే ఫోకస్ చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటున్నారు. అదే సమయంలో బిజినెస్ ఉమెన్ గా దూసుకుపోతున్నారు. ఖుషీ రిలీజ్ తర్వాత ఇంతవరకు కొత్త సినిమా స్టార్ట్ చేయలేదు శామ్. స్పై యాక్షన్ వెబ్ సిరీస్ సిటాడెల్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రజెంట్ మరో డిజిటల్ ప్రాజెక్ట్ రక్త బ్రహ్మాండ్లో నటిస్తున్నారు. ఇలా వరుసగా ఓటీటీ ప్రాజెక్ట్స్ చేస్తున్న శామ్ సినిమా ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అనే విషయంలో క్లారిటీ ఇవ్వట్లేదు. సిల్వర్ స్క్రీన్ కి దూరంగా ఉన్న సోషల్ మీడియాలో మాత్రం యమ యాక్టివ్గా ఉంటున్నారు ఈ బ్యూటీ. రెగ్యులర్గా ఏదో ఒక అప్డేట్ షేర్ చేస్తూ ఫ్యాన్స్ ని ఎంగేజ్ చేస్తున్నారు. తాజాగా తన బిజినెస్ మీటింగ్స్ కి సంబంధించిన పిక్స్ ఇన్స్టా పేజ్ లో షేర్ చేశారు శామ్. శామ్ సోషల్ మీడియా పేజ్ లో సినిమా అప్డేట్ కోసం ఫ్యాన్స్ రిక్వెస్ట్లు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. వరుస సినిమాలు చేస్తున్న హీరోయిన్లు కూడా ట్రెండ్ లో ఉండేందుకు కష్టపడుతుంటే సమంత మాత్రం ఏ అప్డేట్ లేకపోయినా ఇలా సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు. సో చూసారుగా, ఇది వాల్టీ సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ TV9. బాయ్. MDH కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనమే ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్తా, ఆలు గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో. MDH